బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు, బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే 4వ ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నారాసుర రక్త చరిత్ర 4వ భాగం అనేటువంటిది. దానిలో ఏమున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, వాళ్ళ మీద హత్యలు, కక్ష సాధింపు చర్యలు. ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కూల్చివేయడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చివేయడం, ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం. ఇది తప్ప ఎక్కడన్నా నీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుగానే కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు. మరొకటి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు. ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులను వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని వేధింపులు. నీకు గిట్టనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఎన్నడూ జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర, ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది. అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో, సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు, కానీ పార్టీ మీద, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం. ఈరోజు విశాల్ గుని కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాత కావచ్చు రానా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో జరగరాంది జరిగిపోయిందన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు పూనుకున్నావు. ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో ఒక విధంగా జైల్లో వేసి, జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు, చిన్న పిల్లవాడు, యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు. ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగే కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు. ఒక కులం వాడికేమో ఒక స్థానం, ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ 100 రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది. ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు. బెవరేజ్ కార్పొరేషన్ పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శిని గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటి నెపానికి, నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం. ఈరోజు ఒక్కసారి గమనించి, ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా? కనిపించిందా ఈ 100 రోజుల్లో? ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాం.